రామలింగం ఉన్నాడా? కూర్చోండి సార్, పిలుస్తాను. సార్ 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 ఏమిటి? మీకోసం ఎవరో పెద్ద మనిషి వచ్చాడు సార్. పెద్ద మనుషులు కాకపోతే చిన్న మనుషులు వస్తారేమిటయ్యా? నేనే పెద్ద మనిషిని. బయట ఉన్నాడు సార్. ఎవరది? ధర్మమూర్తి నెగ్గుతాడని పేపర్లో రాస్తా. అరే ఎందుకని ఎలా కొడతావు? ఆయన నెగ్గుతాడని రాశాడు, నేను నెగ్గరని రాశాను కదా. చూడు బాబు, ఈవేళ ధర్మమూర్తి గారు ఆ పొజిషన్ లో ఉండొచ్చు, అదే పొజిషన్ లో రేపు మారుతీరావు గారు రావచ్చు. అంచేత రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి పొజిషన్ ఎలా మారిపోతుందో తెలియదు. కానీ మా పొజిషన్ మారకుండా ఉండాలని మేము నిర్ణయించుకుని ప్రస్తుతానికి నేను ధర్మమూర్తి గారిని బలపరుస్తున్నాను, మా అబ్బాయి మారుతీరావు గారిని బలపరుస్తున్నాడు. ఇది బాబు, అదంతా ఒక అడ్జస్ట్మెంట్. మహేంద్ర లేడయా? కూర్చోండి. లేరండి, నాతో చెప్పండి సార్, నేను రాసుకుంటాను. అసలు ఆయన ఎప్పుడు ఆఫీసులో ఉండరండి, అంతా నేనే చూసుకుంటాను. నీ పని నువ్వు చూసుకో, ఇది అతనితో మాట్లాడాల్సిన విషయం. హలో, నమస్తే సార్. నమస్తే. ఎప్పుడు వచ్చారు? ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. చెప్పండి సార్. కూర్చో. ఏం లేదయ్యా, వచ్చే ఎన్నికల్లో నేను ఎన్నికవుతాను నమ్మకం లేదు కనుక నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడాలి. ఎలాగైనా నాకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చేలాగా నువ్వు చూడాలి. అది నేను మాట్లాడితే కుదరదు, చీఫ్ మినిస్టర్ కదా. మా ఫాదర్ తో చెప్పిస్తాను. సార్, ఓ స్మాల్ రిక్వెస్ట్, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే నేనే సార్ గవర్నమెంట్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ని. అలాగేనయ్యా, నువ్వే స్టాఫ్ ఫోటోగ్రాఫర్వి, మీ నాన్నని ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ చేస్తాను. మీ ఇద్దరు కలిసి డిపార్ట్మెంట్ తినేయండి. ఓ థ్యాంక్ యూ సార్. ఇవి చేతులు కావు సార్. ఎందుకండి, మీరిద్దరూ కలిసేటట్టు నేను ఏర్పాటు చేస్తానుగా. కాకపోతే మా విషయం. మీ విషయం మీ అబ్బాయితో మాట్లాడానయ్యా, ముందు నా విషయం చూడు. మాట్లాడేశానన్నమాట. మాట్లాడేశాను కానీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ అయ్యాక ఇలా నవ్వకు, నేను పిచ్చోడు అనుకుంటారు. సార్ అండి, నాకు మహదానందంగా ఉంది. అలా కూర్చో కూర్చో. ఇదిగో ఒక 10 నిమిషాల సేపు లోపలికి ఎవరి నానవద్దు. ఏమిటో, నేను మిమ్మల్ని చాలా రోజులుగా కలుసుకోవాలనుకుంటున్నాను, అది ఇప్పుడు కుదిరింది. నేను కూడా నిన్ను కలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఈసారి మన ఇద్దరం కలిసి నిలబడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఇద్దరం ఈ త్రిముఖ పోటీలో దెబ్బతింటున్నామండి. ఇప్పుడు మీరు గెలిచినా నేను గెలిచినా ఏదో కష్టపడి గెలుస్తున్నాం, ఆ మధ్యవాడు ఎవరో బాగుపడిపోతున్నాడు. కనుక ఈసారి ఎన్నికల్లో మన ఇద్దరం అంగీకారానికి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. చెప్పు. ఏం లేదు, ఈసారి మీ వాళ్ళు నిలబడే నియోజకవర్గంలో మా వాళ్ళు నిలబడరు, మా వాళ్ళు నిలబడే నియోజకవర్గంలో మీ వాళ్ళు నిలబడకూడదు. ఇది మనం రావాల్సిన ఒప్పందం. అలాగే. ఏం లేదు, ఇప్పుడు ఉన్నవి మొత్తం 120 నియోజకవర్గాలు, వీటిలో సగం మీరు తీసుకోండి, సగం మాకు ఇచ్చేయండి. అదిగో మాకు ఇచ్చేస్తారు, నాకు తెలుసు. అదేమిటండి నవ్వుతారు? సగం స్థానాలు నీకు ఇచ్చి నేనేం చేస్తానయ్యా? అదేమిటండి, మీకు సగం నాకు సగం, అది న్యాయం. సరిగాని మారుతి, ఈసారి అసెంబ్లీలో నీకు ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు గెలుచుకున్న నీకు 60 సీట్లు ఇవ్వాలా? 85 స్థానాలు గెలుచుకున్న నేను 60 సీట్లు తీసుకోవాలా? గాలి మార్పండి. రేపటి ఎన్నికల్లో ఆ 2 స్థానాలే మీకు రావచ్చు, 60 స్థానాలు నాకు రావచ్చు. ఆలోచించుకోండి. 2 స్థానాలు గెలుచుకున్నావు కాబట్టి దానికి మరో 2 కలుపుకో, 4 సీట్లు తీసుకో. ఏమిటండి మీరు ఇచ్చేది ముష్ట అని అడుగుతున్నాను. సరేనయ్యా, అసలు నీకు ఎన్ని కావాలో నువ్వే చెప్పు. నేను 60 అడిగాను, మీరు కాదంటున్నారు. వయసు తగ్గించుకుని 50 ఇచ్చేయండి. సరే 5 తీసుకో. 50 ఇవ్వండి. 6 ఇస్తానులే. 40 చేసుకోండి. 7 ఇస్తానయ్యా. అబ్బా 30 ఇవ్వండి. ఇదిగో 8 తీసుకో. అబ్బా 25. లేదు 9 కంటే ఇచ్చేది లేదు. 20 ఇచ్చేయండి. ఇంకా మన మాట చెప్పకండి. ఆఖరి మాట 10 కంటే ఎక్కువ ఇచ్చేది లేదు. నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. నీకు ఏ నియోజకవర్గం కావాలో ముందు చెప్పు. తెనాలి నాకు ఇచ్చేయండి. తెనాలి అది నా ఆవి పట్టండి బాబు. తెనాలి నీకెలా ఇస్తానయ్యా? అది నా నియోజకవర్గం. అది తప్ప ఇంకేదైనా అడుగు, ఇస్తాను. బాబు అక్కడ తప్ప నేను ఎక్కడ నిలబడినా నెగ్గను. ఇవి చేతులు కావు. ఆ నియోజకవర్గం మాత్రం నాకు ఇచ్చేయండి, ఇంకేమి అడగను. నమస్కారం. బాగుందయ్యా, బాగుంది. నేను తెనాలి నియోజకవర్గానికి ఎన్నో చేశాను, ఇంకెన్నో చేయవలసి ఉంది. అలాంటి నియోజకవర్గాన్ని నేనెందుకు వదులుకుంటానయ్యా? అయ్యా
నేను నెగ్గే నియోజకవర్గం నాకు ఇవ్వక ఓడిపోయే నియోజకవర్గం నాకు ఇస్తే నేను ఏం చేసుకుంటానండి? అది మాత్రం కుదరదు. గుడ్డికాయ నీ చేతిలో పెట్టుకుంటానంటే నేను ఎందుకు ఒప్పుకుంటానయ్యా? తెనాలి నా గుండెకాయ కూడానండి. ఇదిగో నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు తెనాలు తీసుకుంటే నేను ఇంకెక్కడ నిలబడ్డా గెలవను. అప్పుడు నీకు అపోజిషన్ ఉండదు. నువ్వే గవర్నమెంట్ ఫారం చేయొచ్చు, నువ్వే ముఖ్యమంత్రి కావచ్చు. ఇదిగో మారుతి, 15 సంవత్సరాలుగా నీ ఎత్తుగడలన్నీ చూస్తూనే ఉన్నాను. నాతో పెట్టుకుంటావటయ్యా? ఏం మీతో పెట్టుకోకపోతే ఏమిటండి? ఏమిటి? నేను కూడా గెలవగలంటే ఆ మాటకు వస్తాను. గెలిచిన తర్వాత చెప్పు. అల్లకాలం ఈ కుర్చీలో మీరే కూర్చుంటారా? కూర్చుంటానేమో. ఆయనకి నేను రాసి పెట్టాను ఏమిటండి? జనమయ్యా, జనం జనం నన్ను గెలిపిస్తా. జనం మమ్మల్ని కూడా గెలిపిస్తారండి. నువ్వు కూడా గెలిచిన తర్వాత మాట్లాడు. కూడా గెలుస్తా ఆ మాటకు వస్తే. ఇదిగో ఏది ఏమైనా సరే అంగీకారం కుదరదు. కుదరదని మరోసారి నా మొహం చెప్పండి. కుదరదు. మరోసారి చెప్పండి. కుదరదు. ఏమిటి మావయ్య నెత్తి మీద కండువా వేసుకున్నావు? ఇదే మంచిదమ్మా. ఎండ తాలకుండా తలని కాపాడుతుంది, నలుగురికి నా మొహం కనపడకుండా నా పరువు కాపాడుతుంది. అంత బాధ ఏమొచ్చింది మావయ్య నీకు? ఇంకా ఏం రావాలి? ఎప్పుడో ఒకప్పుడు వాడితో కలుస్తాను, ఏవో కొన్ని సీట్లు వస్తాయని నిన్నాళ్ళు ఆశపడ్డాను. ఆ ఆశ కూడా పోయింది. నీకు నువ్వే నిలబడచ్చు కదా మావయ్య. నిలబడుతున్నాను, ప్రతిసారి నిలబడుతున్నాను, కానీ చతికిల పడుతున్నాను ఎన్నికల్లో. ఏరా తమ్ముడు, బాగున్నావా? బాగులేను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా? ఏమిటో చెప్పు మావయ్య. ఏ బాధ లేకుండా చచ్చిపోయే మందు ఏదైనా చూపించగలవా అని. ఏ ఆత్మహత్య చేసుకుంటావా? నాకు కాదమ్మా, ఆ ముఖ్యమంత్రిని చంపడానికి. వాడు చచ్చిపోతే కానీ నాకు ఓట్లు వస్తే కానీ నేను ముఖ్యమంత్రిని గాను. నువ్వు వాడి ఇంటికి వెళ్ళి మంచి మందు ఏదైనా చూసి ఓ ఇంజక్షన్ గా తీసుకుని వాడికి ఇచ్చి వాడిని చంపే ఏర్పాటు ఏమైనా చేయగలవా అని నేను నిన్ను అడుగుతున్నాను. చిచి, ఎంత చీప్ అది. చీపే, కానీ రాజకీయాలకి తప్పదు. ఇంతకంటే వేరే దారి కనిపిస్తాం లేదు. నేను కూడా క్లాస్ దారిలోనే వెళ్ళాలనుకున్నాను, కానీ చీప్ దారి కానీ వేరే మార్గం కనిపిస్తాం లేదు. నువ్వు నాకు సహాయం చేయక తప్పదంతే. ఛ, ఏం మాటలు మావయ్య అవి. నేను మాత్రం ఈ పని చేయలేను. ఆగక్కడ. నువ్వు సహాయం చేయలేకపోయావు, కానీ నేను ఇక్కడికి వచ్చాను కానీ నిన్ను కాళ్ళ వెళ్ళబడి బతిమాలని కానీ నువ్వు చీపు అన్నావు కానీ ఎవరితో చెప్పగవు. చెప్తే నాకు వచ్చా 4 సీట్లు కూడా రావు. నువ్వు కూడా చెప్పగవు. ఏంటి పెద్దమ్మా, మావయ్య అలా అయిపోయాడేమిటి? వాడు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ లీడర్ కాలేదని ఏడ్చేవాడు, క్లాసులో ఉన్నప్పుడు క్లాసు పీపుల్ లీడర్ కాలేదని ఏడ్చేవాడు, ఊళ్ళో ఉన్నప్పుడు కౌన్సిలర్ కాలేదని ఏడ్చేవాడు, ఇప్పుడేమో ముఖ్యమంత్రి కాలేదని ఏడుస్తున్నాడు. వాడి జీవితం అంతా కాలేదని ఏడితే తప్ప అవుతాననే ఆశ గాని అయ్యాననే సంతోషం గాని వాడు. గుడ్ మార్నింగ్ టు యూ. ఏమిటండి నన్ను ఎల్బోర్డ్ వెక్కిరించి మీరు ఇంత పెద్ద ఎల్బోర్డ్ పెట్టుకున్నారు? అది ఎల్బోర్డ్ కాదండి, లవ్ బోర్డ్ ఫర్ లవ్ బర్డ్స్. ఇంతకీ ఎవరో ఆ లవ్వు? వాళ్ళు వీళ్ళని కాదండి. ఏ పెళ్లి కాని ఆడపిల్లైనా సరే ఈ బోర్డును చూసి ఇదేమిటని ప్రశ్నించింది అనుకోండి, అన్కండిషనల్ గా టపామని ప్రేమించటమే. అయితే నేను అడగలేదు బాబు. చూసారా మీరు ఎటు తిరిగితే అటే తిరుగుతుంది ఎల్బోర్డ్. దట్ మీన్స్ మీరే నా లవ్ అన్నమాట. ఏమండి? భలేవారండి. ఏంటండి దాని మీద దీని మీద పెట్టి ఇండైరెక్ట్ గా చెప్పడం దేనికి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ప్రేమ ఎప్పుడు డైరెక్ట్ రాదండి, వస్తుంది అంటే లోపల నుంచి వస్తుంది. ఈ ఏరియా నుంచి, ఐఎమ్ సారీ, ఈ ఏరియా నుంచి. గొప్పగా రిసీవ్ చేశారే. ఏమిటిది? పట్ట పగలు నడి రోడ్డు మీద పబ్లిక్ రొమాన్సా? అదండి పోలీస్ స్టేషన్ కి. ఏమయ్యా, నీకేమైనా మసకొచ్చిందా? ఇది పబ్లిక్ రోడ్డా? కళ్ళు కనపట్లా? పక్కన పార్క్ అయితే ఏదో సరదా కబుర్లు చెప్పుకున్నాం. దట్స్ ఆల్. సార్ మీరా? సారీ సార్, మీరు అనుకోలేదు. పెళ్ళం పిల్లలు కలవండి, నన్ను రక్షించండి, నా ఉద్యోగం పీకించగండి బాబు. నీకేం పర్వాలేదు, నీ ఉద్యోగం పీగించడం నేను రక్షిస్తాను. చూడు, నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డ కలవాడివి, మేం పెళ్లి చేసుకుని బిడ్డలను కనాల్సిన వాళ్ళం. మా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి మేము రావు. థ్యాంక్ యూ సార్. అవును, ఆయన చూసి ఎందుకు ఇలా ఉనిగిపోతున్నావు? ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరో కదమ్మా, ముఖ్యమంత్రి గారు అబ్బాయి శోభన్ గారు. ఏమండి, ఏమండి? ఆయన చెప్పింది నిజమేనా? అఫ్ కోర్స్ నిజమేననుకోండి. మరి ఈ విషయం ముందు నాకెందుకు చెప్ప? నేను ఒక ముఖ్యమంత్రి కొడుకునని కానీ ప్రైమ్ మినిస్టర్ గారి మనవనని కానీ చెప్పుకోవడంలో గౌరవం లేదు. ఒక కార్మికుడిని, ఒక సామాన్య కార్మిక నాయకుడిని చెప్పుకోవడంలోనే గౌరవం, ఆనందం ఉంది. చాలా కరెక్ట్ అండి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి. అభ్యుదయ భావాలు గల యువకుడుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓ థ్యాంక్ యూ. అందుకే నేను కూడా మాజీ ముఖ్యమంత్రి మారుతిరావు మేనకోళ్ళని ఎప్పుడు చెప్తానండి. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే అభ్యుదయ భావాలు గల యువతిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.